సిలువలో పలుకగా ఆ గొప్ప మాటలు, ఆ మాటలే ప్రవహింపగా నన్ను మార్చి నడిపించగా, ఆ కలువరి గిరి నుండి శ్రవించగా నీ మరణమే నాకు జీవమాయెను, ఆ జీవమే కొత్త సృష్టి ఆయెను. ఫలమును విడిచితివి, లోకానికి నీవు వచ్చితివి, శుద్ధునిగా నా కొరకై ప్రాణాన్ని ఇచ్చితివి. వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ, వర్ణించలేను సిలువను, వివరించలేను నీ ప్రేమ. నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే, నా జీవితం మారెను ప్రభువా నీ కొరకే. ఫలమును విడిచితివి, లోకానికి నీవు వచ్చితివి, శుద్ధునిగా నా కొరకై ప్రాణాన్ని ఇచ్చితివి. ఫలమును విడిచితివి, లోకానికి నీవు వచ్చితివి, శుద్ధునిగా నా కొరకై ప్రాణాన్ని ఇచ్చితివి. ఫలమును ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరొకసారి ఈ ఉదయకాలానికి ఉన్న ఈ డివోషన్స్కి, ఈ ప్యాషన్ వీక్లో మనం డీల్ చేసే ఈ మార్నింగ్ డివోషన్స్కి మీకు ఆహ్వానాన్ని నేను తెలియపరుస్తున్నాను. మనం చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని చూస్తున్నాం. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి ఏ తీయబడ్డది, ఎవరికి ఇవ్వబడ్డది అన్న ప్రాముఖ్యమైన విషయం. ఈ 8 రోజుల్లో ఆయన యూదుల కొరకు వచ్చాడు, యూదులు ఆయన్ని తిరస్కరించారు. కాబట్టి 8 రోజుల్లో 8 విషయాలు యూదుల దగ్గర నుంచి ఆయన తీసేసి మనకిచ్చాడు అన్న విషయాలు మనం చూస్తాము. అది ఆయన మందిరంలో ప్రవేశించిన ఆ సమయం నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు 8 రోజులు. ఈ 8 రోజుల్లో ఆయన అసలుకి ఏ విషయాలు తీసేశాడు. మొదటి రోజు దేవుని రాజ్యాన్ని తీసేశాడు అని చూసాం. రెండో రోజు ఆ విందుకి ఆహ్వానించాడు, వాళ్ళు తిరస్కరించేశారు. కాబట్టి ఆ విందుని వాళ్ళని రానివ్వకుండా చేశాడు. అది మనకిచ్చాడు. ఆ విందులో ఉన్న సెలబ్రేషన్స్, ఆనందాన్ని మనకిచ్చాడు. మూడోది మనం చూసాం, ప్రివిలేజెస్. అబ్రహాం ఒక దేవుని స్నేహితుడు. ఆ స్నేహితులకి ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రశ్నలు అడిగే ప్రివిలేజెస్, ఆన్సర్స్ పొందుకునే ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్, ఆ సంబంధాన్ని ఆయన తీసేసి మనకిచ్చాడు. ఇప్పుడు మనం చాలా ధైర్యంగా ఆయన ఆ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి అన్నీ పొందుకోవచ్చు. బికాజ్ వీ హ్యావ్ దోస్ ప్రివిలేజెస్. వీటిని మీరు ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు 4వ రోజు. అసలుకి యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు మొదలు పెడదాం. మత్తయి సువార్త 1:23 మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 1:23. అండ్ షీ షల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్
దేవదూత పరలోకం నుంచి వచ్చి ఈ సమాచారాన్ని అందిస్తున్నాడు. షీ షల్ బ్రింగ్ ఫోర్త్ ఎ సన్, ఒక కుమారుణ్ణి తను అందిస్తుంది. అండ్ దౌ షల్ కాల్ హిస్ నేమ్ జీసస్, నువ్వు తన పేరు పెట్టు యేసు ప్రభు అని. ఫర్ హీ షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్, తను తన ప్రజల్ని వాళ్ళ పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు. తన ప్రజలు ఎవరు అంటే యేసు ప్రభు ప్రజలు యూదులు. సో తన ప్రజల కొరకు, ఆ ప్రజల రక్షణ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఏమైంది, ఆ ప్రజలే తిరస్కరించేశారు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ ప్రజల్ని ఆయన రక్షించటానికి వచ్చాడు కదా, దాన్ని ఆయన స్టాప్ చేసేసి కొన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి తీసేశాడు. సో ఏ విషయాన్ని తీసేశాడు అని చూడగానే అక్కడ మత్తయి సువార్త చూద్దాం. ఈరోజు మత్తయి సువార్త 23:39 వచనంలో మనకి కనిపిస్తుంది. ఫర్ ఐ సే అన్టు యు, ఇంగ్లీష్లో చదువుతుంది, ఈ షల్ నాట్ సీ మీ హెన్స్ఫోర్త్ టిల్ ఈ షల్ సే బ్లెస్డ్ ఈజ్ హీ దట్ కమెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన ఇంకా యూదులతో చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇది హిస్టరీలో సెంటర్ పాయింట్, అంటే దానికి ముందు దానికి తర్వాత అన్న ఒక పాయింట్ ఇది. యేసుప్రభు యూదులతో ఏమన్నాడంటే ఇంకా ఈ సమయం నుంచి మీరు నన్ను ఇంకా చూడరు, నేను వెళ్ళిపోతున్నాను, ప్రభు పేరట వచ్చేవాడు ధన్యుడు అని మీరు చెప్పే వరకు, బ్లెస్డ్ ఈజ్ హీ హూ కమెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, స్తుతింపబడునుగాక, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పే వరకు నేను మరలా తిరిగి రాను అని చెప్పాడు. దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది, ఏం తీసేసాడు యూదుల దగ్గర నుంచి అంటే తనే హీ టుక్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. యేసు ప్రభు తానే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఇంకా నన్ను చూడరు అని. సో నేను ఇంకా మెస్సాయా కాదు, ఇంకా మీకు యేసు ప్రభుగా నేను ఉండను, ఐఎమ్ టేకింగ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పిన ఒక విషయం. సో వెన్ జీసస్ టుక్ హిమ్సెల్ఫ్, వాట్ హ్యాపెన్, యూదుల దగ్గర నుంచి దేవుడు ఆయన్ని బయటికి లాగేశాడు, తీసేసి అన్యులకి ఇచ్చేసాడు. సో హీ బికేమ్ మై సేవియర్. అప్పుడు నాకు రక్షణ వచ్చింది. ఆయన యూదుల రక్షణ కొరకు వచ్చాడు, వాళ్ళని రక్షించడానికి. కానీ అక్కడి నుంచి దేవుడు ఆయన్ని బయటికి తీసేసి నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఏ విషయాన్ని తీసేసాడు యూదుల దగ్గర నుంచి, తనే హీ హిమ్సెల్ఫ్ వాస్ టేకెన్ అవుట్. ఎందుకంటే నీకు ఆయన ఇవ్వబడాలి, రక్షకుడిగా ఇవ్వబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఆ విషయంలో ఆనందిద్దాం, ఆ విషయంలో ప్రభువుని స్తుతిస్తూ ఆయన్ని మహింపరుద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సో ఏం తీసేసాడంటే తనే ఆయన బయటకు వచ్చేసాడు. హీ టుక్ హిమ్సెల్ఫ్ అండ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ టు యూ. సో ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఈరోజు ఈ విషయం కూడా మీరు ధ్యానిస్తూ, ప్రభువా నీకు లార్డ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ అని ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోక తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. నువ్వు మాకు కలిగేవు ప్రభు. యూదులకి నువ్వు రక్షకుడివి, కానీ నువ్వు మాకు కలిగావు. అందుకే నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. స్తుతి, మహిమ, ఘనత నీకు చెల్లునుగాక అంటూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.